Good evening, everyone. Welcome to Saram Sampatra Education. This is Venkat. I am the faculty here. So, welcome to the series of MCQ series for TSPSC Group-1. Present Indian economy subject ni deal చేస్తున్నాం. టాపిక్ వచ్చేసరికి అగ్రికల్చర్. సో సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. Group-1 స్టూడెంట్స్ కోసం మన ఇన్స్టిట్యూట్లో మల్టిపుల్ కోర్సెస్ అయితే లాంచ్ చేసాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. సో ఇట్ ఇంక్లూడ్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బోత్. సో ఎంటైర్ సిలబస్ని కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తాం. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద మనం స్పెషల్గా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. లైక్ తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్, తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ సొసైటీ, వీటి మీద మనం స్పెషల్గా ఫోకస్ చేసి డీల్ చేస్తామన్నమాట. అండ్ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తాం. దీంట్లోనే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో 1 year వ్యాలిడిటీ అయితే కేవలం 13,000 మాత్రమే, 2 years వ్యాలిడిటీ అయితే 15,000 మాత్రమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాకు ప్రిలిమ్స్ వద్దు, కేవలం మెయిన్స్ వరకు మాత్రమే కావాలి అని అనుకుంటే యూ కెన్ టేక్ ఇట్. సో మెయిన్స్ ఎక్స్క్లూజివ్ కోర్స్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసుకున్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అరౌండ్ 700 to 800 క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేయబడతాయి. అది కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడతాయి అనమాట. ఓకే, సో ఇక టాపిక్ అనేది బయటికి వెళ్ళదు. సో కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసుకొని, కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మేము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి, ఓకేనా. సో కేవలం స్టాటిక్ మాత్రమే కాకుండా కరెంట్ అఫైర్స్ పార్ట్ కూడా మనం మెయిన్స్లో కంప్లీట్ చేస్తున్నాం. సో మెయిన్స్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 1 year వ్యాలిడిటీతో 8,000 మాత్రమే, 2 years వ్యాలిడిటీతో 10,000 రూపీస్ మాత్రమే. ఓకేనా, రైట్. అండ్ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ టేక్ ఇండియన్ ఎకానమీ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ అన్ ఇండివిజువల్ కోర్స్. మీ ఇష్టం, ఇండియన్ ఎకానమీ సెపరేట్గా తీసుకోవచ్చు, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా సెపరేట్గా తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. సో ఇక లేట్ లేకుండా మన సెషన్ని స్టార్ట్ చేద్దాం, పదండి. లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ రీజన్స్. విచ్ ఆఫ్ ద రీజన్స్ గివెన్ అబోవ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్? సో మన ఇండియాలో మైగ్రేషన్ జరుగుతుంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి? రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి. ఓకే, సో దీనికి గల రీజన్స్ ఏంటి? వై పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్? సో రీజన్స్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, లో ప్రొడక్టివిటీ ఆఫ్ ల్యాండ్. సో మనకి రూరల్ ఏరియాస్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవంటున్నాడు, అండ్ ల్యాండ్ యొక్క ప్రొడక్టివిటీ కూడా చాలా తక్కువగా ఉంది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, సింగిల్ క్రాప్ మోడ్ ఆఫ్ కల్టివేషన్. సో దీని ద్వారా ఎక్కువగా లాభాలు రావట్లేదు. సో అందుకనే చాలామంది రూరల్ ఏరియాస్లో సరిగ్గా ఇన్కమ్ లేక అర్బన్ ఏరియాస్కి వెళ్ళిపోతున్నారు ఫర్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ వన్, ఇండియన్ అగ్రికల్చర్ గ్యాంబుల్ ఆన్ ద మాన్సూన్. సో మనందరికీ తెలిసిన విషయమే, ఇండియన్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ మాన్సూన్. మనకి వర్షాకాలాన్ని బేస్ చేసుకొని మన యొక్క అగ్రికల్చర్ సీజన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. వర్షాలు ఒక మీడియం రేంజ్లో ఒక గుడ్ అమౌంట్లో పడితే వెల్ అండ్ గుడ్. అధికంగా పడిన ఫ్లడ్స్ వస్తాయి, లేదు చాలా తక్కువగా పడిన డ్రాట్స్ వస్తాయి. ఓకేనా, సో మాన్సూన్ మీద మనకు ఇండియన్ అగ్రికల్చర్ అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, మాన్సూన్ అనేది ఈ ప్యాటర్న్ అనేది మారుతూ వస్తుంది. సో మనం చూస్తూ ఉంటాం, సమ్మర్లో వర్షాలు పడుతున్నాయి, లేకపోతే వింటర్స్లో పడుతున్నాయి. రైనీ సీజన్కి వచ్చేసరికి సరిగ్గా వర్షాలు పడట్లేదు, లేకపోతే మాన్సూన్ అనేది డిలే అవ్వటం కానీ, ఎల్నినో కానీ, లానినా కానీ, ఇటువంటి ఫినామినన్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వీటన్నిటి వల్ల మనకు ఇండియన్ అగ్రికల్చర్ అనేది బాగా సఫర్ అవుతుంది. ఓకేనా, సో పైన ఉన్న 3 రీజన్స్ కరెక్టే. సో ఈ 3 రీజన్స్ వల్ల పీపుల్ అనేవాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతున్నారు. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 1, 2 and 3. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. విత్ రిఫరెన్స్ టు అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో దీన్నే మనం RIDF అని చెప్పి పిలుస్తాము. సో ఇదేం చేస్తుందంటే, ఇట్ డిస్పర్సెస్ లోన్స్ టు ద స్టేట్స్ టు కంప్లీట్ ద మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. సో RIDF రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుందంటే స్టేట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్కి లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది? ఏదన్నా పెండింగ్లో ఉన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఫినిష్ చేయడం కోసం అంట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఈజ్ మేనేజ్డ్ బై పబ్లిక్ సెక్టర్ కమర్షియల్ బ్యాంక్స్ అంటున్నాడు. ఇది రాంగ్ అనమాట.
ఓకేనా. సో ఆర్ఐడిఎఫ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ మేనేజ్డ్ బై కమర్షియల్ బ్యాంక్స్. సో ఇట్ ఈస్ మేనేజ్డ్ బై హూమ్? ఇట్ ఈస్ మేనేజ్డ్ బై నాబార్డ్. ఓకేనా. సో నాబార్డ్ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో నాబార్డ్ ఈజ్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఓకే. సో వాడేం అడిగాడు? కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. సో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1995 to 96. 1995-96 ఈ సంవత్సరంలో తీసుకురావడం అనేది జరిగింది. అంటే దీని యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరమ్మా? నాబార్డ్ అనమాట. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట నాబార్డ్. ఓకేనా, రైట్. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? సో ఆర్ఐడిఎఫ్ని దేనికి యూజ్ చేస్తాము అంటే, సో స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయంటే కొన్ని ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తాయి, కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తాయి. బట్ మిడిల్లో ఫండ్స్ సరిపోక, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర ఉన్న ఫండ్స్ సరిపోక ఆ ప్రాజెక్ట్స్ అలాగే ఆగిపోతాయి. మనం నాబార్డ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఈ రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయాలి, రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ని బాగా డెవలప్ చేయాలి. అదంతా చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఇరిగేషన్ని డెవలప్ చేయాలి. సో నాబార్డ్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం కానీ లేకపోతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ స్టార్ట్ చేయడం కానీ ఇవేమీ చెయ్యదు. సో నాబార్డ్ ఏం చేసింది? ఇట్ ఈజ్ అన్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. ఏంటిదమ్మా? ఇట్ ఈజ్ ఏ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. సారీ అమ్మా, మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే నేనేం చేయలేను, ఈ ఒక్క రోజుకి తప్పదు. బికాజ్ రెయిన్ అనమాట, హెవీ రెయిన్స్ పడుతున్నాయి. సో మీ అందరికీ తెలిసిన విషయమే. సో అందుకనే బ్యాక్గ్రౌండ్లో మీకు ఆ నాయిస్ వస్తుంటుంది. సో ఈ ఒక్క సెషన్ బేర్ చేయండి, నెక్స్ట్ నుంచి మనకి క్లైమేట్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, రైట్. సో ఈ నాబార్డ్ ఏం చేస్తుందంటే రీఫైనాన్సింగ్ ఏజెన్సీ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నాబార్డ్ ఏం చేసిందంటే ఈ ఆర్ఐడిఎఫ్లో నుంచి సమ్ అమౌంట్ తీసుకొచ్చి ఈ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చి, ఓకేనా, లోన్ రూపంలో ఇచ్చి, ఓకే నువ్వు స్టార్ట్ చేసిన ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేయి అని చెప్తుంది అనమాట. ఓకేనా. సో స్టేట్ గవర్నమెంట్స్ కానీ లేకపోతే స్టేట్ ఓన్డ్ కార్పొరేషన్స్ కానీ ఎప్పుడన్నా సరే ఈ మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసమైనా లేకపోతే సాయిల్ కన్జర్వేషన్ కోసమైనా లేకపోతే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కోసమైనా లేకపోతే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమైనా సరే నాబార్డ్ దగ్గరికి వెళ్ళి ఈ ఆర్ఐడిఎఫ్ ప్రకారం లోన్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకేనా, దట్స్ ఇట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ అలైడ్ యాక్టివిటీస్ accounted for about 55% employment in the country according to 2011 census. సో 2011 సెన్సస్ ప్రకారం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 55% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది అని అంటున్నాడు. అంటే టోటల్ వర్క్ ఫోర్స్ని 100%గా తీసుకుంటే దాంట్లో 55% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లోనే ఉన్నారు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. ద గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఈజ్ ఎ నెససరీ కండిషన్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది జరగాలి అంటే ఖచ్చితంగా మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో కూడా గ్రోత్ అనేది ఉండాలి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇంక్లూజివ్ గ్రోత్ అంటే తెలుసు కదా. సో ఎవరిని మనం ఎక్స్క్లూడ్ చేయకుండా, సో ముఖ్యంగా ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరు వల్నరబుల్ సెక్షన్స్? పూర్ పీపుల్. ఓకేనా, ఎకానమీ పరంగా మనం చూస్తే పూర్ పీపుల్, లేకపోతే ఫినాన్షియల్ పరంగా చూస్తే పూర్ పీపుల్, లేకపోతే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెన్, చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్, డిజేబుల్డ్, ట్రాన్స్జెండర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వీళ్ళందరినీ మనం వల్నరబుల్ సెక్షన్స్ అంటాం. సో బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ పరంగా కానీ, పొలిటికల్ ఫ్యాక్టర్స్ పరంగా కానీ, సొసైటల్ ఫ్యాక్టర్స్ పరంగా కానీ వీళ్ళందరూ సొసైటీ నుంచి కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్స్క్లూడ్ అవుతూ ఉంటారనమాట. సో ఎక్స్క్లూజన్ అనేది జరుగుతుంటుంది. సో సోషల్ ఎక్స్క్లూజన్ అనే చాప్టర్ కూడా మీకు ఉంటుంది. సో మెయిన్స్లో దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఎక్స్క్లూడ్ అయిన గ్రూప్స్ని మనం అందరినీ కలుపుకొని ఈ గ్రోత్ వల్ల వచ్చే ప్రాఫిట్స్ అందరికీ రీచ్ అయ్యే విధంగా మనం కానీ ముందుకు వెళ్తే దాన్ని మనం ఇంక్లూజివ్ గ్రోత్ అని పిలుస్తాము. ఓకేనా. సో ఇంక్లూజన్ని మనం అచీవ్ చేయడం కోసం సో బ్యాంకింగ్ సెక్టర్ పరంగా కానీ ఫినాన్షియల్ పరంగా కానీ మనం తీసుకొచ్చిన ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సో చాలాసార్లు దీని గురించి నేను ప్రీవియస్ సెషన్స్లో కూడా చెప్పాను. ఓకేనా, రైట్.
సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే, వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ సి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో దీన్నే మనం నాఫెడ్ అంటాం. ఏంటిదమ్మా? నేషనల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, నాఫెడ్ ప్రమోట్స్ ద ఇంటర్ స్టేట్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్టెన్ అగ్రికల్చరల్ కమోడిటీస్ టు మెనీ ఫారిన్ కంట్రీస్. సో నాఫెడ్ మనకి ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య ట్రేడ్ని ప్రమోట్ చేస్తుంది, అలాగే మన దేశం నుంచి ఇతర దేశాలకి ఈ అగ్రికల్చర్ కమోడిటీస్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇది వర్క్ చేస్తుంది అంటున్నాడు. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ నాఫెడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఫ్రమ్ సర్ప్లస్ ఏరియాస్ టు స్కార్సిటీ ఏరియాస్. సో నాఫెడ్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ప్రైజ్ స్టెబిలిటీ అనమాట. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్గా ఉంచే బాధ్యత నాఫెడ్ది. మీరే చెప్పండి, ఎసెన్షియల్ కమోడిటీస్ అనేవి ఒక దగ్గర బాగా సర్ప్లస్గా ఉన్నాయి, ఇంకో చోట స్కేర్స్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ స్కేర్స్గా ఉన్న రీజియన్లో ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి. సో అలా పెరగకూడదు కదా, అలా పెరగకుండా చూసే బాధ్యత ఎవరిది? నాఫెడ్ది కదా. సో ఇప్పుడు నాఫెడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ సర్ప్లస్గా ఉన్న ఎసెన్షియల్ కమోడిటీస్ని తీసుకొచ్చి ఎక్కడైతే స్కేర్స్ రీజన్ ఉన్నాయో అక్కడికి సప్లై చేస్తుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ సి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో నాఫెడ్ గురించి ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, సో నోట్ డౌన్ చేసుకోండి. సో ఇవే మీకు ఎంసీక్యూస్లో ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే నాఫెడ్. సో నాఫెడ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో దీన్ని 1958లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ నాఫెడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. ఇది ఇంపార్టెంట్. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. సో మీకు ఆడ ఇవ్వచ్చు నాఫెడ్ అనేది ఇట్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ సమ్ అదర్ యాక్ట్, ఏదో ఒకటి ఇవ్వచ్చు, అలా ఇచ్చి కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో ఆన్సర్ ఏంటంటే నాఫెడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనమాట. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ నాఫెడ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నాఫెడ్? ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రేడ్ని ప్రమోట్ చేస్తుంది అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి మార్కెటింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే బెటర్ మార్కెట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయటం, బాగా ఎక్స్పోర్ట్ చేయటం, లేకపోతే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య ట్రేడ్ని బాగా ప్రమోట్ చేయటం, ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటు నాఫెడ్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్, అంటే స్టోరేజ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. స్టోరేజ్ ఫెసిలిటీస్ని లేకపోతే వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ని కూడా నాఫెడ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. సో గవర్నమెంట్ తరపున ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ లాగా ఇది వర్క్ చేస్తుంది. ఓకేనా? రైట్. మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఎఫ్సిఐ ఉంది కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, మళ్ళీ నాఫెడ్ కూడా ఎందుకు ఒక ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ లాగా వర్క్ చేస్తుందంటే చెప్తాను చూడండి. సో నాఫెడ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. ఆ స్కీమ్ పేరేంటంటే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ స్కీమ్. సో నాఫెడ్ ఏదైతే ఉందో ఒక స్కీమ్ని తీసుకొచ్చింది, దాని పేరు ఏంటంటే ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్ స్కీమ్ అనమాట. సో పేరు చూడండి, ప్రైజ్, దీన్ని ఏం చేస్తుంది? స్టెబిలైజేషన్ చేస్తుంది. సో దీన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఒక ఫండ్ని క్రియేట్ చేసింది అనమాట. సో నాఫెడ్ ఏం చేసిందంటే ఎప్పుడన్నా సరే మార్కెట్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రైతులు పండించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైజెస్ అనేవి ఎంఎస్పి కంటే పడిపోతే, ఎంఎస్పి ధరల కంటే తక్కువకి పడిపోతే మార్కెట్లో, అప్పుడు నాఫెడ్ ఏం చేస్తుందంటే మార్కెట్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి ఎంఎస్పి ప్రైస్కే ప్రొక్యూర్మెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వీటికి
ఈ ఎంఎస్పి వచ్చేసరికి 100 రూపీస్ అనౌన్స్ చేశారు అనుకోండి. సో రైతు వీటిని పండించాడు, ఆ వీటిని తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్లో ఎవరు 100 పెట్టి కొనడానికి ఇష్టపడట్లేదు, అందరూ 70 అంటున్నారు, 60 అంటున్నారు, 50 అంటున్నారు. సో ఆ ప్రైజెస్కి కానీ రైతు అమ్మితే రైతే నష్టపోతాడు. సో ఇప్పుడు నాఫెడ్ ఏం చేస్తుందంటే, ఎస్ మార్కెట్లో ఎంఎస్పి కంటే తక్కువ కోట్ చేస్తున్నారు, సో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, సో ఇక నేను రంగంలోకి దిగాలి అని చెప్పి నాఫెడ్ ఏం చేస్తుంది, మార్కెట్లోకి వచ్చి రైతుల దగ్గర నుంచి 100 రూపాయలకే ఆ వీటిని ప్రొక్యూర్మెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఎప్పుడన్నా సరే మార్కెట్ ప్రైజెస్ అనేవి ఎంఎస్పి ధరల కంటే కిందకి పడిపోతాయో అప్పుడు నాఫెడ్ అనేది వచ్చి ప్రొక్యూర్మెంట్ చేస్తుంది అండర్ ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్ స్కీమ్. దట్స్ ఇట్. ఇలా నేర్చుకోవాలి మీరు సబ్జెక్ట్ని. వాడు ఇస్తాడు, ఇలాగే స్టేట్మెంట్స్ ఇస్తాడు, ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్ స్కీమ్ నాఫెడ్ కానీ, లేకపోతే ప్రొక్యూర్మెంట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. సో ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా వస్తాయి, అందుకనే నేను ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఓకేనా, రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా, ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఇప్పుడు మనం కొంచెం కరెంట్ అఫైర్స్ డేటాను కూడా చూద్దాం. సో అగ్రికల్చర్ పరంగా గ్రోత్ ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ద గ్రోత్ ట్రెండ్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రోత్ ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ జీవీఏ ఎట్ బేసిక్ ప్రైసెస్. సో బేసిక్ ప్రైసెస్లో అగ్రికల్చర్ యొక్క గ్రోత్ ట్రెండ్ ఎలా ఉంది. సో బేసిక్ ప్రైసెస్ అంటే తెలుసు కదా, కాన్స్టాంట్ ప్రైజెస్ అన్నమాట, కాన్స్టాంట్ ప్రైసెస్. ఓకే. సో 2019-20 సో ఇక్కడ మనకి గ్రోత్ ట్రెండ్ వచ్చేసరికి లేకపోతే గ్రోత్ రేట్ వచ్చేసరికి 5.5%. 2020 నుంచి 2021 ఈ సంవత్సరంలో మన యొక్క గ్రోత్ రేట్ వచ్చేసరికి 3.3%. 2021 to 2022 ఇవన్నీ మనకేంటంటే కోవిడ్ ఇయర్స్ కాబట్టి గ్రోత్ అనేది తగ్గిపోయింది అనమాట. సో 2022 to 2023 ఇదే మన దగ్గర లేటెస్ట్గా అవైలబుల్గా ఉన్న డేటా 3.5%. సో 2023, 2024 సో రావడానికి టైం ఉంది. సో అవి వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో మన దగ్గర అవైలబుల్గా ఉన్న డేటా ఏంటంటే ఇదే అనమాట. సో 2022, 2023కి సంబంధించిన అగ్రికల్చర్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 3.5%. ఓకే. సో కోవిడ్కి ముందు చూడండి, కోవిడ్ రాకముందు 5.5% ఉంది. సో తర్వాత 3.3%కి పడిపోయింది. నెక్స్ట్ సెకండ్ వేవ్ టైంలో 3%కి పడిపోయింది. బట్ స్టిల్ ఇంకా 5.5%కి రికవర్ అవ్వలేదు 2022-23 కూడా. ఓకేనా, రైట్. సో ఇది బేసిక్ ప్రైజెస్ దగ్గర లేకపోతే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెంట్ ప్రైజెస్ దగ్గర చూద్దాం. జీవీఏ ఎట్ కరెంట్ ప్రైసెస్. సో కాన్స్టాంట్ ప్రైజెస్ కంటే కరెంట్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి గ్రోత్ రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో 2019-20 ఈ సంవత్సరంలో గ్రోత్ రేట్ వచ్చేసరికి 10.8%. 2020 నుంచి 2021 ఈ టైంలో గ్రోత్ పర్సంటేజ్ వచ్చేసరికి 7.5%. 2021 to 2022 ఇక్కడ మనకి 10.3% గ్రోత్ రేట్ ఉంది. అండ్ లేటెస్ట్ వన్ 2022 to 2023 సో ఇక్కడ మనకి గ్రోత్ రేట్ వచ్చేసరికి 12.5%. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో బేసిక్ ప్రైసెస్ ఆర్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 3.5%, కరెంట్ ప్రైజెస్ దగ్గర 12.5%. సో 3.5% ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో 3 తర్వాత ఏమొస్తుంది, 4 వస్తుంది. సో 3 4s are 12. సో 5 యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి, 12.5%. జస్ట్ మీకు ఒకవేళ నచ్చితే గుర్తుపెట్టుకోండి ఇలా, లేకపోతే మీకు నచ్చినట్టు గుర్తుపెట్టుకోండి, యువర్ విష్. ఓకేనమ్మా, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కంలో అగ్రికల్చర్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది. ఓకేనా. సో షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ నేషనల్ ఇన్కమ్. సో 2022-2023 సో ఈ టైం పీరియడ్లో అగ్రికల్చర్ టు నేషనల్ ఇన్కమ్ లేకపోతే అగ్రికల్చర్ టు జీడిపి కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 18.1%. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 18.1%. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ షేర్ అనమాట. ఎంప్లాయ్మెంట్ షేర్ అంటే వర్క్ ఫోర్స్ 100% ఉంటుంది కదా. సో ఈ 100%లో ఏ సెక్టర్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు. సో లేటెస్ట్ డేటా 2022-2023 ప్రకారం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే
45.8%, అంటే అరౌండ్ 46% అనమాట. అండ్ కన్స్ట్రక్షన్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో 13% వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్. సో ఈ సెగ్మెంట్లో 12%, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 11%, అండ్ అదర్ కేటగిరీస్లో 18% అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ స్టిల్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లోనే ఉన్నారు. ఎంత? 46% అనమాట 2022-2023 ప్రకారం. ఓకేనమ్మా, రైట్. సో నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వచ్చేసరికి అగ్రికల్చర్లోనే ఉన్నారు. ఎంత? 46%. మరి అగ్రికల్చర్ అనేది నేషనల్ ఇన్కమ్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందంటే జస్ట్ 18% మాత్రమే. ఓకేనా? సో దీన్నే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలుస్తాము. సో కావాల్సిన దానికంటే ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఈ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని మనం వేరే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి పంపించేస్తే మంచిది అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. ఓకేనమ్మా? ఎందుకంటే అగ్రికల్చర్లో ఎక్కువగా మనకి ఇన్కమ్ అనేది రావట్లేదు, ప్రొడక్టివిటీ అనేది జరగట్లేదు. సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అగ్రికల్చర్ సెక్టర్లో ఉంది. సో వీళ్ళందరినీ మనం వేరే సెక్టర్కి షిఫ్ట్ చేస్తే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. వేరే సెక్టర్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి అండ్ పీపుల్కి కూడా డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా డెవలప్ అవుతుంది అండ్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి అండ్ హ్యూమన్ క్యాపిటల్ కూడా డెవలప్ అవుతుంది. ఓకేనా? సో ఇవి రీసెంట్ ట్రెండ్స్ అనమాట. సో జీవీఏ ఎట్ బేసిక్ ప్రైజెస్ చూసాం అండ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ చూసాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ ఇన్కమ్కి అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అండ్ అగ్రికల్చర్ యొక్క ఎంప్లాయ్మెంట్ షేర్ ఎలా ఉంది. సో అన్నీ చూసాం. ఓకేనా? రైట్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొంచెం డేటా తెలుసుకుందాం. సో ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది, అందుకే చెప్తున్నాను. సో 2011 సెన్సస్ ప్రకారం కల్టివేటర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ లేబరర్స్ ఎంతమంది ఉన్నారు, అంటే అగ్రికల్చర్ కల్టివేటర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ అగ్రికల్చర్ లేబరర్స్ ఎంతమంది ఉన్నారు. సో ఫస్ట్ మనం చూడాల్సింది కల్టివేటర్స్ అండ్ అగ్రికల్చర్ లేబరర్స్. సో మనకి కల్టివేటర్స్లో మళ్ళీ ఇద్దరు ఉంటారు. ఎవరంటే మార్జినల్ కల్టివేటర్స్ అండ్ మెయిన్ కల్టివేటర్స్. అలాగే లేబరర్స్లో కూడా 2 సెగ్మెంట్స్ ఉంటాయి, మార్జినల్ లేబరర్స్ అండ్ మెయిన్ లేబరర్స్. సో మార్జినల్ అంటే ఏంటి, మెయిన్ అంటే ఏంటి? సో మార్జినల్ వచ్చేసరికి లెస్ దెన్ 6 months అనమాట. వీళ్ళ యొక్క వ్యవసాయం చేసే పీరియడ్ ఏదైతే ఉందో, ఎవరన్నా సరే కల్టివేషన్ అనేది లెస్ దాన్ 6 months చేస్తే వాళ్ళని మార్జినల్ కల్టివేటర్స్ అంటాం. మరి మెయిన్ కల్టివేటర్స్ అని చెప్పి ఎవరిని అంటామంటే, సో ఎవరైతే కల్టివేషన్ అనేది గ్రేటర్ దాన్ 6 months చేస్తారో సో వాళ్ళని మనం మెయిన్ కల్టివేటర్స్ అని చెప్పి పిలుస్తాం. అలాగే సేమ్ లేబరర్స్లో కూడా ఇలాగే ఉంటుంది. సో ఎవరైతే అగ్రికల్చర్లో లెస్ దాన్ 6 months వర్క్ చేస్తారో, who works less than 6 months are called as marginal laborers and who works greater than 6 months are called as main laborers. సో 2011 సెన్సస్ ప్రకారం సో మార్జినల్ కల్టివేటర్స్ ఎంతమంది ఉన్నారు, మెయిన్ కల్టివేటర్స్ ఎంతమంది ఉన్నారు, మార్జినల్ లేబరర్స్ ఎంతమంది ఉన్నారు, మెయిన్ లేబరర్స్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్జినల్ కల్టివేటర్స్. సో వీళ్ళు వచ్చేసరికి 22.9 million అనమాట. నెక్స్ట్ వన్ మెయిన్ కల్టివేటర్స్ వచ్చేసరికి 95.8 million. సో వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే మనకు వచ్చే టోటల్ ఎంత, 118.7 million కల్టివేటర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్. నెక్స్ట్ వన్ లేబరర్స్ చూద్దాం. సో మార్జినల్ లేబరర్స్ వచ్చేసరికి 58.2 అండ్ మెయిన్ లేబరర్స్ వచ్చేసరికి 86.2. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే టోటల్ 144.4 అనమాట. ఓకే, సో మన ఇండియాలో లేబరర్స్ వచ్చేసరికి 144.4 million. రైట్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే మన ఇండియాలో కల్టివేటర్స్ ఎక్కువ మంది ఉన్నారా, లేబరర్స్ ఎక్కువ ఉన్నారా? సో అగ్రికల్చర్ లేబరర్సే ఎక్కువ ఉన్నారనమాట. ఓకేనా? రైట్. సో టోటల్గా కల్టివేటర్స్ ప్లస్ లేబరర్స్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 263.1 million అనమాట. ఓకేనా? సో ఇది 2011 సెన్సస్ ప్రకారం కల్టివేటర్స్ ఎంతమంది ఉన్నారు, లేబరర్స్ ఎంతమంది ఉన్నారు, సో మార్జినల్ అంటే ఏంటి,
మెయిన్ అంటే ఏంటి, సో ఆ క్లాసిఫికేషన్ కూడా చూసాం. సో లేబరర్స్ ఎక్కువ ఉన్నారా, కల్టివేటర్స్ ఎక్కువ ఉన్నారంటే కోర్స్ అగ్రికల్చర్ లేబరర్సే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ మనం చూడబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్రాపింగ్ ప్యాటర్న్స్. ఏంటిదమ్మా, క్రాపింగ్ ప్యాటర్న్స్. సో క్రాపింగ్ ప్యాటర్న్స్లో మనకి 4 ఇంపార్టెంట్వి ఉంటాయి, 4 ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మోనోక్రాపింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి క్రాప్ రొటేషన్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మిక్స్డ్ క్రాపింగ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇంటర్ క్రాపింగ్. ఓకేనా. సో మోనోక్రాపింగ్ ఏంటి, క్రాప్ రొటేషన్ ఏంటి, మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఏంటి, ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటి, వీటికి మధ్య, ఈ పదాలకి మధ్య డిఫరెన్సెస్ అనేవి మీకు తెలియాలి. ఎందుకంటే ఒకవేళ స్టేట్మెంట్స్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం దేన్ని వదలకూడదు. సో ప్రతి మైన్యూట్ పాయింట్ని మనం పట్టుకోవాల్సిందే. కోర్స్ మోనోక్రాపింగ్ అంటే చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. సో మనకేం జరుగుతుందంటే ఎవ్రీ సీజన్, ఏ సీజన్ అయినా సరే ఒకే క్రాప్ అనేది వాళ్ళు పండిస్తారు. ఇప్పుడు ప్యాడీ తీసుకోండి, ప్యాడీని తీసుకొని వాళ్ళు ఖరీఫ్ సీజన్లో వేస్తారు, లేకపోతే రాబీ సీజన్లో వేస్తారు. సో ఏ సీజన్ అయినా సరే ఒకే క్రాప్ని పండిస్తే దాన్ని మనం మోనోక్రాపింగ్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే క్రాప్ రొటేషన్. క్రాప్ రొటేషన్లో ఏం జరుగుతుందంటే ఒక సీజన్లో ఒక పర్టికులర్ క్రాప్ నెక్స్ట్ సీజన్లోకి ఇంకొక క్రాప్ని వేస్తారు. అంటే ఒక సీజన్లో ఒక క్రాప్ వేస్తే నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి ఇంకొక క్రాప్ వేస్తారనమాట. సో ఖరీఫ్లో C1 అనే క్రాప్ని వేశారు, నెక్స్ట్ రాబీ వచ్చింది, సో రాబీ సీజన్లో C2 అనే క్రాప్ని వేస్తారు. మళ్ళీ ఖరీఫ్ వస్తుంది, అప్పుడు ఇంకొక క్రాప్ అనమాట. సో సీజన్ టు సీజన్ ఇంకొక క్రాప్ని కొత్తగా సెలెక్ట్ చేసుకుంటారు. సో దీని ద్వారా సాయిల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్నే మనం క్రాప్ రొటేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మిక్స్డ్ క్రాపింగ్ అండ్ ఇంటర్ క్రాపింగ్. సో ఫస్ట్ మనం ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇది తెలుసుకుంటే మిక్స్డ్ క్రాపింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇంటర్ క్రాపింగ్లో ఏం జరుగుతుందంటే 2 or more క్రాప్స్ ఒకేసారి కల్టివేట్ చేస్తారనమాట. ఓకేనా. సేమ్ ఫీల్డ్లో ఎట్ ఏ టైం 2 or more క్రాప్స్ని ఒకేసారి పండిస్తారు. బట్ ఇక్కడ పంట వేసినప్పుడు ఒక పర్టికులర్ ప్యాటర్న్ని వీళ్ళు ఫాలో అవుతారనమాట. ఒక పర్టికులర్ ప్యాటర్న్ని వీళ్ళు ఫాలో అవుతారు. అంటే సెపరేట్ రో సిస్టమ్ని వీళ్ళు ఫాలో అవుతారు. సెపరేట్ రో సిస్టమ్. ఫర్ సపోజ్ ఇదిగోండి, ఇది ఒక క్రాప్ ఇలా వేశారు పంట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక క్రాప్ని ఇలా వేస్తారు. నెక్స్ట్ ఇలా. ఓకేనా. లేదు 3 పంటలు వేశారు అనుకోండి, 3 క్రాప్స్ ఇలా ఇలా ఒక పర్టికులర్ ప్యాటర్న్ని ఫాలో అవుతారు. ఒక పర్టికులర్ లైన్ సిస్టమ్ని ఫాలో అవుతారు. ఇష్టం వచ్చినట్టు కాకుండా ఇలా ఒక పర్టికులర్ ప్యాటర్న్ని ఫాలో అవుతారనమాట. దీన్నే మనం ఇంటర్ క్రాపింగ్ అంటాం. ఓకేనా. సో ఇంటర్ క్రాపింగ్కి మిక్స్డ్ క్రాపింగ్కి మధ్య ఒక డిఫరెన్స్. సో రెండిట్లో కూడా 2 or more క్రాప్స్ని పండిస్తారు. రెండిట్లో కూడా 2 or more క్రాప్స్ని పండిస్తారు. బట్ ఇంటర్ క్రాపింగ్లో మనకు ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. బట్ మిక్స్డ్ క్రాపింగ్లో మనకి ఎటువంటి ప్యాటర్న్ అనేది ఉండదు. ఎటువంటి ప్యాటర్న్ అనేది ఉండదు. గజిబిజిగా ఇష్టం వచ్చినట్టు వేసేస్తారు. సో ఇక్కడ ఇలా ఒక పంట వేశారు, నెక్స్ట్ మళ్ళీ ఇలా ఇంకోటి వచ్చింది, నెక్స్ట్ ఇలా ఇంకోటి వచ్చింది. ఓకేనా. మళ్ళీ ఇలా వచ్చింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసినాయి, మళ్ళీ ఇలా ఇష్టం వచ్చినట్టు ఎటువంటి ప్యాటర్న్ లేకుండా వేస్తారనమాట. సో ప్యాటర్న్ లేకుండా మల్టిపుల్ క్రాప్స్ వేస్తే మిక్స్డ్ క్రాపింగ్. ప్యాటర్న్తో ఒక బ్యూటిఫుల్ డిజైన్తో సెపరేట్ రో సిస్టమ్ని ఫామ్ చేసి మల్టిపుల్ క్రాప్స్ వేస్తే అది ఇంటర్ క్రాపింగ్. ఇలా కాకుండా ఏ సీజన్ అయినా సరే ఒకే పంటని పండిస్తే మోనోక్రాపింగ్. సీజన్కి తగ్గట్టు సింగిల్ క్రాప్ని మార్చుకుంటూ వెళ్తే అది క్రాప్ రొటేషన్. ఓకేనా. ఇవి క్రాపింగ్ ప్యాటర్న్స్ అనమాట. సో మనకు అగ్రికల్చర్లో దీన్ని కూడా కొంచెం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేశాడు కాబట్టి సిలబస్లో చెప్తున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇదే అగ్రికల్చర్లో మనకి కనిపించే ఇంకా పదాలు ఏంటంటే మిక్స్డ్ ఫార్మింగ్ అనమాట. ఏంటిది మిక్స్డ్ ఫార్మింగ్. సో మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏం లేదమ్మా, సో మల్టిపుల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసరికి కల్టివేషన్, పంటలు పండిస్తారు, వ్యవసాయం చేస్తారు. దీంతోపాటు యానిమల్ హస్బెండరీ, నథింగ్ బట్ రేరింగ్ ఆఫ్ యానిమల్స్.
సో రేరింగ్ ఆఫ్ యానిమల్స్ లేకపోతే ఫిషింగ్, దీన్నే మనం ఆక్వాకల్చర్ అంటాం. సో వ్యవసాయంతో పాటు పశువులని పెంచుకున్న లేకపోతే వ్యవసాయంతో పాటు ఆక్వాకల్చర్ని ఫాలో అయినా సరే దాన్ని మనం మిక్స్డ్ ఫార్మింగ్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ ఏంటంటే ప్లాంటేషన్ అగ్రికల్చర్. ఏంటిదమ్మా? ప్లాంటేషన్ అగ్రికల్చర్. సో ప్లాంటేషన్ అగ్రికల్చర్లో ఏం జరుగుతుందంటే ఎంటైర్ ఇయర్, సంవత్సరం మొత్తం ఒకే క్రాప్ని వేస్తారనమాట, సేమ్ క్రాప్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే టీ కానీ, కాఫీ, రబ్బర్, బనానా, షుగర్ కేన్, క్యాష్యూ, కాటన్, ఇవన్నీ ప్లాంటేషన్ క్రాప్స్ అని చెప్పి పిలుస్తాం. అందుకే ఎంటైర్ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్, అది ఖరీఫ్ అవ్వచ్చు లేకపోతే రాబీ అవ్వచ్చు, ఏదైనా సరే ఎంటైర్ ఇయర్ ఒకే క్రాప్ని వేస్తారు. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసరికి టెర్రేస్ కల్టివేషన్. టెర్రేస్ కల్టివేషన్. సో టెర్రేస్ కల్టివేషన్ అంటే నథింగ్ బట్ స్టెప్పింగ్ అనమాట. ఒక స్టెప్ వైజ్గా ఉంటుంది, హిల్స్ మీద వేస్తారు, కొండల మీద తెలుసు కదా. సో ఇలా ఉంటుంది అనమాట టెర్రేస్ కల్టివేషన్ అనేది. సో మీరు ఇమేజెస్లో కొడితే చక్కగా వస్తుంది. సో దీన్నే మనం కాంటోర్ బండింగ్ అని చెప్పి కూడా పిలుస్తాము. సో హిల్స్ మీద, కొండల మీద కానీ లేకపోతే మౌంటైన్ స్లోప్స్ మీద మనం ఫాలో అయ్యే కల్టివేషన్ ఏంటంటే టెర్రేస్ కల్టివేషన్. ఓకేనమ్మా? రైట్. సో ఇదమ్మా నేను చెప్పాలనుకున్న కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ పర్టికులర్ సెషన్లో. సో బయట వెదర్ అనేది బాగాలేదు, కన్వీనియంట్గా లేదు, సో అందుకనే సెషన్ ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సెషన్లో నేను ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఆ తర్వాత ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఐఏడిపి, నథింగ్ బట్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రెండు ఒకటే. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్, ఇది కూడా మనం చూడాల్సిందే ఖచ్చితంగా. అండ్ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ఫర్ సస్టైనబుల్ లైవ్లీహుడ్, సో ఇది కూడా చూడాలి. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, ఇది కూడా చూడాలి. బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఈస్టర్న్ ఇండియా, సో ఇది కూడా చూడాలి. ఓకేనా? అండ్ కుదిరితే నేషనల్ సాఫ్రాన్ మిషన్, సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి కూడా చెప్తాను. సో బ్యూటిఫుల్ సెషన్స్ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో రాబోతున్నాయి, సో ఎవరు మిస్ చేయమాకండి. ఓకేనా? రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, సో ఇటువంటి సెషన్స్ మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? రైట్. లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.